రాజ్ గాయత్రిలో పెళ్లి సందడి ఎపిసోడ్ 4. ఈ వీడియో వచ్చి అబౌట్ అవర్ ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్ డీటెయిల్స్ మాట. సో నా మగ్గం వర్క్ బ్లౌజ్, శారీ అండ్ రాజు సూట్ డీటెయిల్స్. ఈ రీల్ పోస్ట్ చేసినప్పుడైతే నాకు చాలా డిఎమ్స్ వచ్చి లింక్ అడిగారు, కాస్ట్ ఎంత, ఇక్కడ తీసుకున్నారు ఏంటనని. సో ఓకే, ఐ విల్ క్లియర్ ఇన్ దిస్ వీడియో అన్నమాట. యాక్చువల్లీ ఈ శారీ వచ్చి రాజు వాళ్ళ పేరెంట్స్ పెట్టారన్నమాట. నాకైతే మెయిన్ రోడ్ కొడగొండ ముగ్ధా స్టోర్లో తీసుకున్నా. కంపేరిటివ్ నా దగ్గర ఉన్న శారీస్లో ది కాస్ట్లియస్ట్ శారీ అయితే నా పరంగా నాకైతే చాలా ఎక్కువే. సో చాలా ఎక్స్పెన్సివ్ శారీ. శారీ కాస్ట్ వచ్చి 12K యాక్చువల్లీ. సో నాకు ఆఫర్లో 9K వచ్చింది అనమాట. ఇంకొద్ది గ్రాండ్ లుక్ కి నేనైతే లేస్ యాడ్ చేయించాను శారీకి. అండ్ నా మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చి యాక్చువల్లీ నాకు రాజు వాళ్ళ అక్క చేశారనమాట. సో అవుట్పుట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా వస్తుందని. కమింగ్ టు రాజు సూట్ డీటెయిల్స్. నా షాపింగ్ కూడా నేను అంతలా తిరగలేదు అసలు. సో రాజు బట్టలకి అసలు నాన్ స్టాప్ తిరిగాం, కంటిన్యూ 3 days అసలు. యాక్చువల్లీ ఇక్కడ మేము ఏమనుకున్నాం అంటే కపుల్ అవుట్ఫిట్ చేసుకుందాం అనుకున్నాం, బట్ మాకు కలర్ దొరకలేదు. వెళ్ళిన షాప్ కల్లా ఒకే డైలాగ్ అనమాట. సో యాక్చువల్లీ ఫస్ట్ అబ్బాయి తీసుకెళ్ళి తర్వాత అమ్మాయి తీసుకెళ్ళాలి, మేము ఆల్టర్నేట్ తీసుకున్నాం అనమాట. సరే అని చెప్పి ఇంకా థర్డ్ తోటి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఫ్యాషన్ ఐకాన్ కి అయితే వెళ్ళాము. సో అక్కడ కూడా చాలా చూసాము, బట్ ఓకే సూట్స్ కూడా చూద్దాం అని చెప్పి సూట్స్ తీగానే నాకు ఇంక ఇదే నచ్చింది. నా శారీకి కొద్దిగానే మ్యాచ్ అని చెప్పి ఇంకా తీసుకున్నాం అనమాట. సో రాజు సూట్ వచ్చి యాక్చువల్లీ 10K అనుకుంటా, బార్గెన్ చేయగా 7K అయితే తీసుకున్నామట. అసలు సెట్ అవుతుంది లేదా అనుకున్నాం. చాలా అంటే చాలా బాగున్నాడు అసలు, చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇది మాట మా అవుట్ఫిట్ స్టోరీ.